సార్ చివరిగా ఆయనకి సార్ చివరిగా ఇంతకుముందు మీరు ఆ డ్రైవర్ కూడా తెలిసి ఉండేది అనే దానికి సంబంధించి ఒక చిన్న 2 పాయింట్స్ అవి. డ్రైవరు ఆ సింగయ్య పైకి వెహికల్ ఎక్కే టైర్ ఎక్కేదాకా వెళ్ళడానికి ముందు ఒక కార్యకర్త ఎవరో బానెట్ పైకి ఎక్కి పట్టుకొని ఊపుతున్నాడు. సో డ్రైవర్కి ముందే ఉందో కనపడే పరిస్థితి కూడా కనపడట్లే. సేమ్ టైం అక్కడ ముందు ఎవరో వార్న్ చేసిన తర్వాత ఆయన వెహికల్ వెనక్కి తీసుకున్నారు, ఆయన పక్కకు తీశారు. పక్కకు తీసిన తర్వాత ఆయన చాలాసేపు బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసిపోయారు. హాస్పిటల్ పోయిన తర్వాత చనిపోయినట్టున్నారు ఆయన. సో అప్పుడు ఇంటెన్షన్ ఎలా ఉంది డ్రైవర్కి కూడా, ఆ డ్రైవర్కి కూడా ఇంటెన్షన్ ఉంది అని చెప్పడానికి సంబంధించిన అవకాశం కూడా ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకోటి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉండి దీన్ని ప్రభుత్వం పెట్టిన కేసు తప్పుడు కేసు అంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లోని మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి అలా ఎలా చేస్తావు అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళపైన ఉక్కుపాదంతో అంచివేస్తాం, శాంతి భద్రతకు విఘాతం కల్పించారు, మనుషుల ప్రాణాలు తీశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ పైన ఏమైనా కమెంట్ చేస్తారా? సార్ ఇప్పుడు ఒకటి బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తెలియని వ్యక్తి షర్మిల, నో డౌట్ అబౌట్. ఎందుకంటే సార్ ఐఎమ్ గెట్టింగ్ వాయిస్ సమ్వేర్ ఎల్స్. మీ దాంట్లో నుంచేనా? లేదు సార్, చూడమ్మా పీసీ వాయిస్ ఏమైనా కనెక్ట్ అయిందా సార్? వన్ సెకండ్ సార్. యా సారీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెమోక్రసీ ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, 151 సీట్లతోటి పర్లేదు, ఒక 10 నిమిషాలు ఓకేనా? డెమోక్రసీలో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి గారికి ఉన్నప్పుడు నేను కానీ లేకపోతే చాలా మంది ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ మీరు కూడా మాట్లాడారు. ఏబిఎన్, TV5, మహా టీవీ కూడా చాలా చాలా ఫెరోషియస్ గా ఎవ్రీడే డిబేట్లు పెట్టి కొన్ని వేల డిబేట్లు పెట్టి, మేము కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టి, రౌండ్ టేబుల్స్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందరూ ఏమన్నారు అంటే జడా శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశాన్ని ఫేవర్ గా మాట్లాడుతున్నారు. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడలా. డెమోక్రసీలో ఎవరు కూడా, డెమోక్రసీ అంటే మీడియా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్కసారి ప్రభుత్వం దిగిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ అయినా, షర్మిల కావచ్చు, నేను కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు. అధికారంలో లేని పార్టీలు ఏంటి? సిపిఐ, సిపిఎం, జయభీమరా భారత్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ, ఇవన్నీ కూడా అధికారంలో లేని పార్టీ. డెమోక్రసీ అంటే నాకు తెలిసినటువంటి డెఫినేషన్, మేబీ షర్మిల గారికి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, ఒక పార్టీ 2 పార్టీల అధ్యక్షురాలుగా మరి ఆవిడకి ఎంత తెలుసో నాకు తెలియదు. కానీ డెమోక్రసీలో ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి పాలకపక్షం మీద పోరాటం చేయాలి. ఈ పాలకపక్షం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో పాలకపక్షం 3 పార్టీల మీద మిగతా రాజకీయ పార్టీలు పోరాటం చేయాలి. అంటే అందులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ చాలా పెద్ద వాయిస్, 40% ఓటింగ్, ఒక రాష్ట్రాన్ని అధికారం. అందుకోసం మన చిన్న చితక తోక పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏం చేయాలి అంటే వైఎస్ఆర్సీపీని కూడా కలుపుకొని, ఈ పార్టీని కలుపుకొని ప్రజల తరపున వాయిస్ వినిపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. అది ప్రజలకు మేలు చేస్తుంది. బికాస్ కానీ దురదృష్టం ఏంటంటే నాకు ఒక యాడ్ బాగా గుర్తొస్తుంది ఇప్పటికి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏబిఎన్ ఛానల్ని, TV5 ఛానల్ని, మహా టీవీని, నలుగురిని చూస్తే, షర్మిల కాంగ్రెస్ పార్టీని, ఏబిఎన్ని, TV5ని, మహా టీవీని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, మేము చిన్నప్పుడు చాలా ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక అతను రేడియో పెట్టుకొని షాపులు పొద్దున్నే అన్ని క్లోజ్ చేసి ఉంటాయి, షాపులన్నీ క్లోజ్ చేసి ఉంటే ఇలా రేడియో పెట్టుకొని ఇలా నడుచుకుంటా పాటలు వింటా వెళ్తా ఉంటాడు. ఒక షాప్ వస్తుంది, ఏది ప్రచార షాప్ వస్తుంది, ఇంకో షాప్ వస్తుంది, అలా నడుచుకుంటూ వెళ్తే వాడి నీడ పడతా ఉంటుంది షాపుల మీద నీడ పడతా ఉంటే నీడను చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి నీడ స్టక్ అప్ అయిపోతుంది, షాడో. వాడు ముందుకు వెళ్ళిపోతాడు కానీ వాడు షాడో అక్కడే ఉండిపోతుంది, రాదు. ఏంది నేను ముందుకు వెళ్తున్నాను కానీ నా నీడ రావట్లేదు, ఏంది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఫెవికాల్ అని రాసి ఉంటుంది. అంటే ఎంత ఫేమస్ అంటే ఆ యాడ్, అంటే మీకు తెలియకుండా మీ నీడను కూడా అతికిస్తుంది ఫెవికాల్ అనేటువంటి యాడ్ అనమాట. అంత సింబాలిక్ గా చెప్పినటువంటి యాడ్ ఇప్పటికి కూడా అదే నాకు చాలా బాగా వస్తుంది. మన షర్మిల గారు ఏబిఎన్, TV5, మహా టీవీ అక్కడే ఆగిపోయినారు 2024లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం దగ్గర ఆగిపోయినారు. అక్కడే అయిపోయారు. ఓకే, మన పని ఇదే. మా ఫెవికాల్ అక్కడ ఆగిపోయింది, ఫెవికాల్ డబ్బా. ఇంకా ఆ నేడు అక్కడ నుంచి రావట్లే ముందుకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిపోయినాడు. ఆయన 2024లో జూన్ 11వ తారీఖున ఓడిపోయాడు. జూన్ 11వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యాడు, మంత్రి నారా లోకేష్ అయ్యాడు. ఈయనకి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కోల్పోయినాడని మర్చిపోయినారు. షర్మిల మర్చిపోయినారు, మిగతా మీడియా కూడా మర్చిపోయి 2011 జూన్ 4వ తారీఖు ముందే ఆగిపోయినాడు. ఇంకా అక్కడ ఈ 5 సంవత్సరాలు బయటికి రారు, అట్లే ఉంటారు. ఆ నేడు అక్కడే ఉంటుంది, ఆ నేడు అక్కడే అంతరించిపోతుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాలు. నేను ఎందుకు డెఫినేషన్ చెప్పానో తెలుసా? ఎప్పటికైనా సిగ్గు వస్తుందేమోనని ఆమెకు చెప్పాను. షర్మిల ఫైట్ చేయాల్సింది ప్రతిపక్షం మీద కాదు సార్, పోరాటం చేయాల్సింది ప్రభుత్వం పాలసీ మాట్లాడాల్సి. అంతేకాని సింగయ్య ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదని మాట్లాడాలి కదా మీరు. ఇప్పుడు రేపొద్దున మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మీ మీటింగ్ పర్మిషన్ ఇవ్వదు. మీ మీటింగ్ పర్మిషన్ ఇవ్వదు, మీరు ఎవరిని విమర్శించాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి, రేపొద్దున మీకే కనుక క్రౌడ్ గ్యాదర్ అయింది అనుకోండి, మీకు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడేమంటారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి కార్ కింద పడి ఎవరైనా చనిపోతే మాత్రం మాట్లాడుతున్నారు. సో మీకు మీటింగ్ పర్మిషన్ లేదు. ప్రజాస్వామ్య హక్కు, ఒక రాజకీయ పార్టీ హక్కు, ఒక రాజకీయ పార్టీగా ఒకడికి ఉన్నటువంటి, ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి హక్కును మీరు ఎలా తీసేస్తారని మాట్లాడరే మీరు. మీకేమన్నా ఆస్తుల పంచాయతీలు ఉంటే, మీ అన్నతో మీకేమన్నా పర్సనల్ ఎన్విటీలు ఉంటే రాజకీయాలు మిక్స్ అయ్యి వెళ్ళిపోండి, మీ ఇంటి దగ్గర కూర్చొని రాజకీయాలు తీసుకోండి. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి మీరు రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఇంత పొల్యూట్ చేస్తుంటే అది మీ రాజకీయ భవిష్యత్తుకి నష్టం. ఎందుకంటే మీ మీద ఎవరికి నమ్మకం రాదు. ప్రశ్నించలేని రాజకీయ పార్టీ, ప్రశ్నించలేని 125 సంవత్సరాల చరిత్ర రాజకీయ పార్టీ ఎందుకు సంకనాకన? మీకు ఈ రాష్ట్రంలో ఒక స్టేకే లేదు. మీకు ఈ రాష్ట్రంలో ఒక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, మీరు ఆల్రెడీ 2024 క్రాస్ అయ్యి 2025కి వచ్చారు. మీరు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు మీద, లేదా చంద్రబాబు నాయుడు పార్టీలో చేరిపోండి హ్యాపీగా. నిజానికి ఎన్డీఏకి వ్యతిరేకంగా లీడ్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏని వ్యతిరేకించే పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంకొక మాట ఎవరిని అడిగారు? కాంగ్రెస్ పార్టీ ఇంకెవరిని అడిగారు? పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కూడా అంతే, ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని మేము వదిలిపెట్టబోం, సంఘ విద్రోహ శక్తులను వేసుకుని ర్యాలీగా నిర్వహించే మనిషి చావు కారణమయ్యారు. నిజమే కదా. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, మీకు వీలైతే వీడియో చూపించండి. ఎప్పటంలోనూ ఎక్కడ ఒక ఇల్లు కూల్చుతున్నప్పుడు కారు వేసుకొని, కారు ఇలా కారు మీద టాప్ ప్లస్ జీప్ లో కొన్ని వందల వెహికల్స్ ని ఇటుపక్క బౌన్సర్స్ ని పెట్టుకుని టాప్ ప్లస్ జీప్ లో వెళ్ళినారు కదా. మరి అప్పుడు ఏ సంఖ్యలతో అని చేయాలి సార్ మిమ్మల్ని? వితౌట్ పర్మిషన్ ఏ సంఖ్యలతో అని చేయాలి మిమ్మల్ని? మీరు చెప్పండి. టాప్ ప్లస్ జీప్ లో మీరు ఆయన కూర్చున్న సీన్ చూసారా? కుటుంబ శంకర్ లో కూర్చున్నాడు ఆయన. కుటుంబ శంకర్ లో కూర్చున్నట్టు ఒక టీ షర్ట్ వేసుకొని, జీన్ ప్యాంట్ వేసుకుని, టాప్ లెస్ జిప్ లో పైన కూర్చొని, వెనకాల 100 మందిని వేసుకొని 100 కార్లతో ప్రొసెషన్ చేసే పర్మిషన్ ఉందా? లేదు. మరి అప్పుడు ఏ సంఖ్యలతో చేయాలి మిమ్మల్ని? నేను చెప్తున్నా, నేనే కనుక ఆ రోజు కనుక ముఖ్యమంత్రి అయినట్టయితే నాకు ఆ స్థాయి ఏ రోజుకి వస్తుందో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమో ఉక్కు సంఖ్యలతో చేయాలా? మరి మీరు చేసింది ఏంటి? సార్? ఎవరికో వాళ్ళకి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామికవాది, అరాచకవాది అనేటువంటి మాటలకి మేము సపోర్ట్ చేసాం ఒకనాడు. ఎందుకంటే డెమోక్రసీలో ఇలా ఉండకూడదు అనేది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే హీఈస్ ఫార్ బెటర్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు వెన్ వి కంపేర్ 2 థింగ్స్ అంటే నిజంగా ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే ఈ కంపారిజన్ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. నువ్వు ఒక 10 మంది ఇళ్ళు కూల్ చేశారు అని చెప్పేసి నాన్న రచ్చ చేసి వెళ్ళిపోయి గొడవ చేసేసి టాప్ లెస్ జీప్ లో ఎవడైనా ఇట్ట కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గుడుంబ శంకర్ లో హీరో వెళ్ళినట్టు వెళ్తాడండి? విలన్ వెళ్ళినట్టు వెళ్తాడా? నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా. ఏమైపోయింది ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య హక్కులు? సో ఇవన్నీ కూడా ఉక్కు సంఖ్యలతో అణచేయాలి, ఉక్కు పిడికలతో బిగించాలి, కనపడితే కోసేయాలి, నమిలేస్తే తుడిసేయాలి. ఇవన్నీ సినిమా డైలాగ్. ఈ సినిమా డైలాగులు ఏదో పాపం వీరమల్లు షూటింగ్ లో ఆ స్క్రిప్ట్ ఇంకా మర్చిపోయినట్లేదు. ఆడ చెప్పొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. షూటింగ్ లో చెప్పే డైలాగులకి ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవటం మానేసి న్యాయబద్ధంగా, నియమబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష వేయండి. ప్రజాస్వామ్యవాదులుగా మా సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. రాబోయే కాలంలో రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రొసెషన్స్ చేసి అమాయకుల ప్రాణాలను తీయకుండా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయి.
కరెక్ట్. ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఆలోచించాను. అంతేగాని ఇన్సిడెంట్ జరిగింది కదా అని దాన్ని పొలవమని చెప్పేసి మన మన పొలిటికల్ మైలేజ్కి వాడుకుంటామంటే అది ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కి కరెక్ట్ కాదనేది నా సూచన. పాటించారా పాటించారు, పాటించకపోతే వాళ్ళ కారణం.